హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుండే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు వీడియో అయితే చాలా చిన్న వీడియో. మొన్న ఊరు వెళ్ళాం కదా, ఆల్రెడీ వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఉప్మాకు గుడి అలాగే ఉపనయనం అన్నీ కూడా ఒకే వీడియోలో పెట్టాను. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మామిడికాయలు అయితే తీసుకొచ్చాము. ఆల్రెడీ పచ్చావకాయ పట్టేసాము, మనకి ఇక్కడ కాయలు దొరుకుతాయి కాబట్టి. కానీ కలెక్టర్కాయలు మనకి అంత ఎక్కువగా దొరకవు. మేము వెళ్ళాం కదా, ఊరనివ్వాలి అంటే 3 రోజులు కాదు, కనీసం 5 రోజులు 7 రోజుల వరకు అయినా సరే పర్లేదు, ఊరితే బాగుంటుంది రసం వచ్చి. ఆ తర్వాత అయితే ముక్క గట్టిపడే వరకు, రసం గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. అదంతా కూడా నేను చూపిస్తాను. మేము తర్వాత ఎండబెట్టినప్పుడు అన్ని వర్షాలు అవి పడ్డాయి, అది కూడా చూపిస్తాను. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేస్తే ఇంకా ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతుంది. ఇంక ఇక్కడ ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఆ రోజు ఎన్ని పువ్వులు ఇడిచినాయో మా నాన్నమ్మ కోస్తున్నారన్నమాట దేవుడికి పెట్టడానికి. ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే ఉప్మా చేసుకున్నాము. ఫస్ట్ మామిడి పళ్ళు అయితే కోసేసాము, ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు రోజు తెచ్చాం కదా, మళ్ళీ కాయ మెత్తబడుతుంది అని చెప్పి ఇంకా పొద్దుటే కోసేసి నేను క్లియర్గా వీడియో అయితే చూపిద్దాం అనుకున్నాను, ఉప్పు కారం ఎంతెంత వేశారు అని. కాకపోతే మా నాన్నమ్మ ఏంటంటే కొలత అయితే ఉండదు, జస్ట్ చేతితో అంచనాగా వేస్తారు. అందుకని నేను క్లియర్గా మీకు అయితే ఎలా పెట్టుకోవాలని చూపించట్లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెడితే క్లియర్గా ఎంతెంత వేయాలి అదంతా కూడా క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఆ రోజు అయితే మామిడికాయ పులుసు పెడుతున్నాము. కలెక్టర్కాయలు తెచ్చాము కదా, అందులో 2 కాయలు ఇంచేసుకొని దాన్ని అయితే పులుసు పెడుతున్నాను, చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. ఇక్కడైతే నూనె వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని అది వేగిన అందులోనే కొన్ని మెంతులు, పచ్చిమిర్చి వేసి వేగాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. పులుసుకి అయితే ముక్కలు కోసుకుంటేనే బాగుంటుందండి. మామిడికాయ పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా నాన్నమ్మ వాళ్ళకి అయితే చాలా ఇష్టం. నేను చాలా తక్కువగా తింటాను పులిపయ్యని. ఇది కలెక్టర్కాయ కొంచెం స్వీట్గానే ఉంటుంది, పులిపి అయితే ఉండదు. ఇందులో అయితే సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుద్ది. కలెక్టర్కాయ చూడగానే ఇంకా పులుసు పెట్టమన్నారు మా నాన్నమ్మ, అందుకని చెప్పి ఒక 2 కాయలేమో పులుసు కోసము, అలాగే ఒక కాయ ఏమో నేను తినడానికని చెప్పి ఉంచేసుకున్నాను. ఇంకా 23 కాయలు అనుకుంటా ఆవకాయకి అయితే కోసాము. అవి ఎంత వచ్చింది అదంతా అయితే కొలత అయితే లేదు, మా నాన్నమ్మ ఇంకా అంచనాగా వేసారు. బెల్లం మాత్రం 2 కేజీలు వేశారు. ఇంకా కారం అవి కూడా ఒక 1/2 కేజీ కారం అలా వేశారన్నమాట. నేను ఈసారి ఎప్పుడన్నా చేస్తే క్లియర్గా పెడతాను. ఇవైతే పులుసు కోసం ముక్కలను అయితే ఇంత పెద్దగా కోసేసుకున్నాము. మనం చేపల పులుసులో కూడా వేసుకోవచ్చు, కాకపోతే చేపల పులుసులో ఇది అంత బాగోదు. స్వీట్గా ఉన్న కాయ ఏంటంటే త్వరగా ఉడకదు, కాబట్టి ఇలా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. స్వీట్ పులుసు, తీపికి పులుసులు నచ్చే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. ఇక్కడ ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇక్కడ నేనైతే కారం వేసుకుంటున్నాను. కారం ఇక్కడ 2 స్పూన్లు అయితే నేను వేసుకున్నాను. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. మనం ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు వేసాం కాబట్టి, ఇలాగే కాయ కూడా స్వీట్ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించేసుకున్న తర్వాత మనం అయితే మామిడికాయ ముక్కలను వేసేసుకుందాం. ఇందులోనే నేను కొన్ని దోసకాయ ముక్కలను కూడా వేసాము, అలాగే అరటికాయ ముక్కలు కూడా వేసాము. అవన్నీ మీకు చూపించడం మర్చిపోయాను. నేను కట్ చేసుకుని పెట్టేసుకున్నాము. అంటే ఇది మిక్స్డ్ పులుసు, ఓన్లీ మ్యాంగో పులుసు కాదు, వెజిటేబుల్ మిక్స్డ్ పులుసు అనుకోండి. అన్ని రకాల ముక్కలు వేసుకుని పెట్టుకున్నాము. ఎందుకంటే కొంతమంది మామిడికాయ ముక్కలు తినము, అలాంటి వాళ్ళు అరటికాయ ముక్కలు తినచ్చు. కాకపోయినా అరటికాయ మామిడికాయ పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూస్తే కనుక ముందు అరటికాయ ముక్కలు వేసి ఒకసారి వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నాయి, మగ్గనిస్తున్నాను. మనకి మామిడికాయ చాలా త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి అరటికాయ కొంచెం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఒక కాయ కొంచెం రంగు వచ్చేసింది, అది ఎల్లోగా ఉంది, మిగతాది పచ్చిగా ఉంది. ఒక దోసకాయ ఉంటే ఒక దోసకాయని కూడా కట్ చేసేసి వేసేసాము. ఇలా వేసుకున్న చాలా బాగుంటుంది. ట్రై చేయండి మిక్స్డ్ పులుసు. ఇంకా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చింతపండును కూడా పీసుకుతున్నాను. ఈ లోపల కొంచెం మగ్గిన తర్వాత మనకి ఎంత పులుపు కావాలో దాని తగ్గట్టుగా చింతపండు రసాన్ని అయితే వేసుకుని ఉడికించుకోవడమే. ఇంతేనండి పులుసు, చాలా ఈజీ. ఒక 10 నిమిషాలు హైలో పెట్టి ఉడుకుతుందనగా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడే కొంచెం ఉప్పు అవి చెక్ చేసుకుని సరిపోకపోతే ఉప్పు అవి ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇందులో మనం మసాలా ఏమీ వేయము, ఎందుకంటే ఇది తీపి పులుసు కాబట్టి.
అలాగే కలరకాయని మీలో ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. కలరకాయ కూడా చాలా బాగుంటుంది, కాకపోతే మనం మిగతా మామిడి పళ్ళు కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. నాకైతే చాలా ఇష్టం. నేను ఇదివరకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే మామిడికాయ ముక్కలు ఎండబెట్టేవారు అనమాట. ఉప్పులో వేసి ఊరబెడతాం కదా, అందరూ ఎండబెట్టిన ముక్కలు తినేస్తూ ఉండేవారు. ఇంకా మా అమ్మమ్మ కాసుకుంటూ ఉండేవారు అనమాట. తినేస్తే ఇంకా పచ్చడికి ఎక్కువ ముక్కలు మిగలవు కదా, తిడుతూ ఉండేవారు ముక్కలన్నీ తినేస్తున్నారు అని. కానీ మనకేమో తినేయాలనిపిస్తూ ఉంటుంది. అందులోని ఎండిన తర్వాత ముక్క ఇంకా చాలా తీయగా, పుల్లగా, కారంగా చాలా బాగుండేది. ఇలా కోస్తున్నప్పుడు కూడా ఒక కాయ ముగ్గిపోతూ ఉంటుంది కదా, అలా ముగ్గిన కాయలు కూడా తినేవాళ్ళము. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. కలర్కి కూడా ఎక్కువ తినలేము, జస్ట్ ఏదో ఒక ముక్క 2 ముక్కల కంటే తినలేము. ఇక్కడ నాకు పులుసులో కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకని చెప్పి కొంచెం ఉప్పు అలాగే బెల్లం వేసాము. ఈ పులుసుకి కొంచెం బెల్లం వేయాలి. బెల్లం వేయడం వల్ల చింతపండు వగరు అయితే తగ్గుతుంది, దాని గురించి బెల్లం కొంచెం వేసాను. మీకు ఇంకా తీపి ఇష్టము తింటాము అనుకుంటే కొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు, ఇంకా పులుసు తీయగా ఉండదు. మేము కొంచెం తీపి అంత ఇష్టపడినాం కాబట్టి చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నాము. బాగుంటుంది. బెల్లం వేయకుండా మాత్రం పెట్టకండి, పులుసు బాగోదు. బెల్లం వేస్తేనే ఆ పులుసుకి ఇంకా టేస్ట్ వస్తుంది, ముక్క కూడా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇంక ఈ పులుసు అయితే కొంచెం చిక్కపడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు ఏ చిక్కదనం ఏ విధంగా నచ్చుతుందో అంతవరకు ఉంచుకోండి, సరిపోతుంది. మాకైతే కొంచెం చిక్కగా అవ్వాలని చెప్పి నేను మూత పెట్టేసి ఉంచేసాను. అంతే అండి, పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే చేపల పులుసులా ఉంది కదా, టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం ఇది స్వీట్ ఉంటుంది, అది కారం ఉంటుంది అంతే. మామిడికాయ ముక్క చూసారా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఖచ్చితంగా ట్రై చేసి మీకు అలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వేడి వేడి అన్నంలో అయితే ఈ పులుసు వేసుకొని నేను ఆ రోజు లంచ్ అయితే తినేసాను. నేను మామిడికాయ తిన్నా కాబట్టి అరటికాయ ముక్కలు వేసుకొని తినేసాను అంతే. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.